గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మనం సెకండ్ ఇయర్ స్టాటిస్టిక్స్ క్లాస్లో ఉన్నామండి. ఆల్రెడీ మన గత క్లాస్లో స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటే ఏంటి, నల్ హైపోథసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంటి, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ గురించి డెఫినేషన్స్ చెప్పుకోవడం జరిగిందండి. ఈ క్లాస్లో మనం నీమాన్ పియర్సన్ లెమ్మా అన్న ఒక ఇంపార్టెంట్ థీరం ఉందండి. నీమాన్ పియర్సన్ లెమ్మా గురించి చూద్దామండి. అయితే ఒకసారి చూడండి, నీమాన్ పియర్సన్ లెమ్మాలో మేజర్ ఏంటంటే బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నీమాన్ పియర్సన్ లెమ్మా అన్నది వాడతారండి. బెస్ట్ క్రిటికల్ రీజియన్ అన్నది ఫైండ్ అవుట్ చేయడం కోసం నీమాన్ పియర్సన్ లెమ్మా అన్నది యూజ్ చేస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అండి. 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ గ్యారంటీ వచ్చే ఎస్ఏ క్వశ్చన్ అండి. హైపోథసిస్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ నీమాన్ పియర్సన్ లెమ్మా అండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్. లెట్ x1, x2, xn be a random sample from a distribution that has PDF f of x such that theta. f of x comma theta అంటే f of x అన్నది డెన్సిటీ ఫంక్షన్ అండి. x అన్నది అక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, థీటా అన్నది పారామీటర్ని డినోట్ చేస్తుందండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ్మా థీటా అంటే థీటా అన్నది పారామీటర్ని డినోట్ చేస్తుంది, ఎక్స్ అన్నది డెన్సిటీ ఫంక్షన్, కంటిన్యూస్ వేరియబుల్ అండి ఎక్స్ అన్నది. దెన్ ది జాయింట్ పీడిఎఫ్, ఇది ఒక జాయింట్ పీడిఎఫ్ అండి. x1, x2, xn ఈజ్ ఎల్ ఆఫ్ థీటా x1, x2, xn. ఓకే, ఎల్ ఆఫ్ థీటా x1, x2, xn అనేది దీన్ని ఏమంటారని చెప్పుకున్నామండి, లైక్లీహుడ్ ఫంక్షన్ అంటారు అన్నమాట. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ఏమవుతుంది, లైక్లీహుడ్ ఫంక్షన్కి ఈక్వల్ అవుతుందండి. ప్రొడక్ట్ ఆఫ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ దేనికి ఈక్వల్ అవుతుందండి, లైక్లీహుడ్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఒక లైక్లీహుడ్ ఫంక్షన్ కింద తీసుకుంటే ఎఫ్ ఆఫ్ x1 సచ్ దట్ థీటా, ఎఫ్ ఆఫ్ x2 సచ్ దట్ థీటా, ఎఫ్ ఆఫ్ xn సచ్ దట్ థీటా. మీరు x1 వాడినా, x2 వాడినా, xn అన్న శాంపుల్స్ వాడితే దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అన్నోన్ పారామీటర్ థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా థీటాని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం లైక్లీహుడ్ ఫంక్షన్ తీసుకున్నాం అండి. ఓకే, ఇక్కడ థీటా డాష్, థీటా డబుల్ డాష్ అన్నవి 2 డిస్టింక్ట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ థీటా. ఓకే, థీటాలో థీటా డాష్, థీటా డబుల్ డాష్ అని 2 వాల్యూస్ని మనం తీసుకుంటున్నాం అండి. ఓకే, థీటా డాష్, థీటా డబుల్ డాష్ని మనం ఏమనుకోవచ్చు అంటే పాయింట్ ఎస్టిమేట్స్ అనుకోవచ్చు అండి. సింపుల్గా చెప్పాలంటే పాయింట్ ఎస్టిమేట్స్ అని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లెట్ కే బి ది పాజిటివ్ నెంబర్. ఓకే, ఇక్కడ సి అంటే ఏంటంటే సి బి ది సబ్సెట్ ఆఫ్ ది శాంపుల్ స్పేస్ సచ్ దట్ కే అన్నది ఒక పాజిటివ్ నెంబర్ అయితే దేని మధ్యలో థీటా డాష్కి థీటా డబుల్ డాష్కి మధ్యలో కే అన్నది ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుంటే సి అన్నదాన్ని ఏమంటారంటే సబ్సెట్ ఆఫ్ ది శాంపుల్ స్పేస్ సచ్ దట్. ఇంకా ఉందండి స్టేట్మెంట్ ఇది. ఓకే, సెకండ్ స్లైడ్లోకి వద్దాం. సెకండ్ స్లైడ్లో చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవ్వాలి, ఎల్ ఆఫ్ థీటా డాష్ x1, x2, xn డివైడెడ్ బై ఎల్ థీటా డబుల్ డాష్ x1, x2, xn ఏమవ్వాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవుట్ అవ్వాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఇంకోటి ఏమవ్వాలంటే థీటా డాష్, థీటా డబుల్ డాష్ అని తీసుకున్నాం కదా, వీటి మధ్య క్రిటికల్ రీజన్ అన్నది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్ఫా అన్నది క్రిటికల్ రీజన్ అంటారు. ఇది క్రిటికల్ రీజన్ అన్నది డిసైడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు చెప్పానండి, బెస్ట్ క్రిటికల్ రీజన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నీమాన్ పియర్సన్ లెమ్మా అన్నది వాడతామండి. ఒకసారి చూడండి, ఇది ఒమేగా అంటారు దీన్ని. పారామీటర్ స్పేస్ అంటే థీటాలు ఎన్ని ఉన్నాయి, థీటా డాష్, థీటా డబుల్ డాష్ అని 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు లైక్లీహుడ్ ఫంక్షన్ ఎల్ థీటా డాష్ బై ఎల్ థీటా డబుల్ డాష్ అవ్వాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవుట్ అవ్వాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఇంకోటి ఏంటంటే x1, x2, xn బిలాంగ్స్ టు సి h0. అంటే ఏంటంటే h0 అని వాడితే ఏంటంటే అది నల్ హైపోథసిస్. ఓకే, h1 అని వాడితే ఏంటండి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, h0. దెన్ సి ఈజ్ ది బెస్ట్ క్రిటికల్ రీజన్ ఆఫ్ సైజ్ ఆల్ఫా ఫర్ టెస్టింగ్ ఏ సింపుల్ హైపోథసిస్. h0 is that theta is equal to theta dash against the alternate hypothesis theta is equal to theta double dash. అయితే థీటా వాల్యూ థీటా డాష్ అవ్వాలి, లేదంటే థీటా వాల్యూ థీటా డబుల్ డాష్ అవ్వాలి.
అంటే తేటా ఎక్కడెక్కడ ఉంటుందండి, తేటా డాష్కి తేటా డబుల్ డాష్ మధ్య ఉంటుందన్న. ఎప్పుడైతే ఇది డిసైడ్ చేసామో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కేకి, ఈ సి అన్న దగ్గర మనకి ఏముంటుందండి, బెస్ట్ క్రిటికల్ రీజన్ ఉంటుందని మనం చూపాలండి. ఓకే, ఇదండి స్టేట్మెంట్. కొంచెం స్టేట్మెంట్ మీకు క్లమ్జీగా అన్నా కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందండి. ఇందులో ఇంపార్టెంట్ అంత భయంకరమైన స్టేట్మెంట్ ఏం కాదండి. తేటా డాష్ తేటా డబుల్ డాష్ అన్నది తీసుకున్నాం తేటా అన్న పారామీటర్కి. తేటా డాష్ బై తేటా డబుల్ డాష్ ఎల్ తేటా డాష్ బై ఎల్ తేటా డబుల్ డాష్ లెస్ దాన్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఇంకోటి ఏంటండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఇంకోటి ఏంటి, సి అన్న దగ్గర బెస్ట్ క్రిటికల్ రీజన్ ఉంటుందని చూపించాలి. సైజ్ ఆల్ఫా మధ్య బెస్ట్ క్రిటికల్ రీజన్ ఉంటుందని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సిఏ అన్న రెండు సబ్సెట్స్ తీసుకుంటే ప్రూఫ్ అండి, ఇది ప్రూఫ్ వచ్చాం. సిఏ అన్నది తీసుకున్నాం, శాంపుల్ స్పేస్ ఎస్ అని తీసుకున్నాం. సి సెట్, ఇది ఏ సెట్. ఓకే, సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ అంటే అర్థం ఏంటంటే సి ఎలిమెంట్ ఉన్నవి, ఏ ఎలిమెంట్ లేనివి. ఓకే, సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ కామన్ ఎలిమెంట్స్. ఓకే, మధ్యలో ఏముంది, సి ఇంటర్సెక్షన్ ఏ ఉంది. ఇక్కడ ఏముంది, సి స్టార్ ఇంటర్సెక్షన్ ఏ ఉందండి. అంటే ఇక్కడ ఏ ఉంది, సి ఎలిమెంట్స్ లేని సెట్ నేను రాసుకుంటారు, సి ఇంటర్సెక్షన్ ఏ అని రాసుకుంటారు. ఏం లేదండి, సి ఇంటర్సెక్షన్ ఏ డాష్, సి ఇంటర్సెక్షన్ ఏ, సి డాష్ ఇంటర్సెక్షన్ ఏ. సి ఇంటర్సెక్షన్ ఏ ఉంది చూడండి, దీన్ని ఏమంటారంటే సి ఇంటర్సెక్షన్ ఏ ఉంటే దీన్ని ఏమంటారంటే ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అంటారు. మల్టిప్లికేషన్ థియరీలో చేస్తాం కదండి, డిస్జాయింట్ సెట్స్ అంటారు. సిఏ అంటే ఏమవుతాయి, డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఇప్పుడు సి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, నాన్ డిస్జాయింట్ అవుతుంది. ఈ సి ఇంటర్సెక్షన్ ఏమంటారంటే బెస్ట్ క్రిటికల్ రీజన్ అంటారండి. ఏమంటారు, బెస్ట్ క్రిటికల్ రీజన్ అని అంటారు. ఓకే, దీని యొక్క చూద్దామండి. నెక్స్ట్ తీసుకోండి, సింపుల్ హైపోథిసిస్ తేటా ఈజ్ ఈక్వల్ టు తేటా డాష్. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏంటండి, తేటా ఈజ్ ఈక్వల్ టు తేటా డబుల్ డాష్. ఓకే, ముందు చూపించిన వెన్ డయాగ్రామ్ మనం ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఓకే, సి ఈజ్ ది ఓన్లీ క్రిటికల్ రీజన్ ఆఫ్ సైజ్ ఆల్ఫా, దెన్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. అంతే కదండి, సి అన్నది క్రిటికల్ రీజన్ ఆల్ఫాలో క్రిటికల్ రీజన్ అని చూపిస్తే, సి అన్నది ఆల్ఫాలో క్రిటికల్ రీజన్ చూపిస్తే మనం థియరమ్ ప్రూవ్ చేసినట్టే. సి అన్నది అయితే సి అన్నది ఆల్ఫాలో క్రిటికల్ రీజన్ అంటే అర్థం ఏంటండి, సి ఇదంతా ఒక సెట్ కింద ఇవ్వాలి. అంటే ఏంటి, ఇది కలిపితే ఇది వస్తుంది కదండి. ఇది సి ఇంటర్సెక్షన్ ఏని సి స్టార్ ఇంటర్సెక్షన్ ఏని కలిపితే ఇది వస్తుంది కానీ సి సెట్ వస్తుంది కదండి, ఆ విధంగా అనమాట. ఓకే, లేదంటే ఏ రావాలంటే ఏం చేయాలి, సి ఇంటర్సెక్షన్ ఏని కలపాలి. సి ఇంటర్సెక్షన్ ఏని కలిపితే అప్పుడు మనకి ఏమొస్తుంది, సి ఇంటర్సెక్షన్ ఏని కలిపితే అది ఏమొస్తుంది, మనకి ఏ వస్తుంది. ఓకే, అయితే ఏని బెస్ట్ క్రిటికల్ రీజన్ చూపించాలి, సిని బెస్ట్ క్రిటికల్ రీజన్ చూపించాలి. మనం ఏం చూపిస్తున్నాం, సిని బెస్ట్ క్రిటికల్ రీజన్ అని చూపిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమేమి మ్యాచ్ చేస్తాం, ఈ రెండు మ్యాచ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఆ విధంగా చేస్తామండి. చూడండి, ఇది స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, మీరేం కంగారు పడకండి. ఇఫ్ దెర్ ఈజ్ అనదర్ క్రిటికల్ రీజన్ ఆఫ్ సైజ్ సి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. ఓకే, అయితే సి రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే ఏ సెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సి సెట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేమి యాడ్ చేయాలి, సి సెట్ రావాలంటే మనం దేన్ని యాడ్ చేయాలి, ఇది కలిపితే మనకి ఏమొస్తుంది, సి సెట్ వస్తుంది. ఓకే, ఏ సెట్ రావాలంటే ఇది కలపాలండి, ఈ రెండు కలిపితే ఏ సెట్ వస్తుంది. ఓకే, కాబట్టి మన కన్వీనియన్స్ ప్రకారం ఏం రాసుకున్నాం అంటే ఎప్పుడు డెన్సిటీ ఫంక్షన్ ఎంత ఈక్వల్ అవ్వాలి, 1కి ఈక్వల్ అవ్వాలండి. ఇంటిగ్రల్ ఆర్ ఇంటిగ్రల్ ఎల్ థీటా సచ్ దట్ x1 గాను x2 n1 xn dx1 dx2 n1 dxn. దాన్ని ఏం తీసుకున్నాం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ ఆఫ్ థీటా కింద డినోట్ చేసుకున్నాం అండి. ఎల్ ఆఫ్ థీటా డాష్ తీసుకున్నప్పుడు మనం ఏం చేసామంటే ఇంటిగ్రల్ సి అంటే సి సెట్ సంబంధించింది, ఇంటిగ్రల్ ఏ అంటే ఏ సెట్ సంబంధించింది. ఎల్ థీటా డబుల్ డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఏ ఎల్ థీటా డబుల్ డాష్ ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంతే కదండి, సి మైనస్ ఏ. ఓకే, సి ఏ చేస్తే సి ఇంటర్సెక్షన్ ఏ వస్తుంది. ఓకే, మనకి బెస్ట్ క్రిటికల్ రీజన్ ఎక్కడ ఉంటుంది అన్నాము,
కామన్ ఎలిమెంట్స్ మిడిల్లో ఉంటుందన్న, అంటే ఈ రెండింటిని కలిపితే ఇది వస్తుంది. ఓకే, అందుకనే ఇంటిగ్రల్ సి ఇంటిగ్రల్ ఏ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఓకే, ఎల్ థీటా డబుల్ డాష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నది తీసుకున్నాం అండి. సిన్స్ సి ఈజ్ ది యూనియన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ సి ఇంటర్సెక్షన్ ఏ అండ్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్. సి అన్నది యూనియన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ అని తీసుకుంటాం అండి. ఇదిగోండి, సిని యూనియన్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఈ రెండు యాడ్ చేస్తాం. ఓకే, సి ఇంటర్సెక్షన్ ఏ అండ్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ అండ్ ఏ ఈజ్ ది యూనియన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ సి స్టార్. ఓకే, కాంప్లిమెంట్ అని చదువుతారండి, కానీ మనం ఇక్కడ ఏం చదువుకుంటాం అంటే సి ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ అని డినోట్ చేసుకుంటుంది. అలాగే చదివినా పర్వాలేదండి. ఓకే, అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇంటిగ్రల్ సి ఎల్ థీటా డబుల్ డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఏ ఎల్ థీటా డబుల్ డాష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. అంటే అక్కడ మధ్యలో ఏరియా ఏం లేదు అని చూపించాలి. అలా చూపించడం కోసం మనం దీన్ని ఎలా రాసుకుంటాం? సిని ఎలా రాసుకుంటాం అంటే సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ కింద రాసుకుంటాం. ఏని ఎలా రాసుకుంటాం? ఏ ఇంటర్సెక్షన్ సి స్టార్ అని చెప్పి రాసుకుంటాం అండి. ఓకే, ఇందులో చూడండి, సి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి రెండు ఒకటే కాబట్టి రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది లాస్ట్కి? ఎల్ థీటా డబుల్ డాష్ మైనస్ ఎల్ థీటా డబుల్ డాష్ అనేది మిగులుతుందండి. అయితే స్థిరం ఏం చెప్తుందంటే ఎల్ థీటా డాష్ బై ఎల్ థీటా డబుల్ డాష్ బై ఎల్ థీటా డాష్ ఒకటి లెస్ దాన్ ఈక్వల్ టు కే అవ్వాలి, ఇంకోటి ఏవాలి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఓకే, ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం రాసుకున్నాం అంటే ఎల్ థీటా డబుల్ డాష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/k ఎల్ థీటా డాష్ అని రాసుకున్నాం అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టేట్మెంట్ నుంచి వచ్చిందని మీరు గమనించాలి. ఓకే, సేమ్ అండి, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఏం లేదు, కంగారు ఏం పడకండి. స్టేట్మెంట్లో ఏది ఉందో అదే తీసుకుంటామండి. ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎల్ థీటా డబుల్ ఏ స్టార్ ఏమవుతుంది? సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ ఎల్ థీటా డాష్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఇక్కడ ఉంది కదండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఇంటిగ్రల్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ ఎల్ థీటా డబుల్ డాష్ ఎలా రాసుకుంటున్నాం? మార్చుకున్నాం, జస్ట్ కన్విన్స్ చేసుకున్నాం. రెండో స్టేట్మెంట్ అండి ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది రెండో స్టేట్మెంట్. థీరంలో ప్రూఫ్ చెప్పే ముందు పైన ఉంది కదండి, నేమ్ పేర్సన్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్ ప్రకారం రాసుకున్నాం. రెండు స్టేట్మెంట్ ప్రకారం రాసుకుని ఏం అప్లై చేస్తాం? ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, ఇది చూడండి, ఒకటి ఏ స్టార్కి, ఇంకోటి సి స్టార్కి. ఓకే, ఒకటి ఏ స్టార్కి, ఒకటి సి స్టార్కి స్టేట్మెంట్ అన్నది అప్లై చేస్తే 2 స్టేట్మెంట్లు వచ్చాయి, 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. కానీ ఎప్పుడు మనకు ప్రాబిలిటీ వాల్యూస్ ఏముంటాయి? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతకి ఈక్వల్ చేస్తాం? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కింద చేసుకుంటాం. ఓకే, ఇంటిగ్రల్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ ఎల్ థీటా డబుల్ డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఏ ఇంటర్సెక్షన్ సి స్టార్ ఎల్ థీటా డబుల్ డాష్. ఈ రెండిట్లో ఇది మైనస్ ఇది చేస్తే అప్పుడు మనకి ఏమైంది? 1/k ఇంటిగ్రల్ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ ఎల్ థీటా డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఏ ఇంటర్సెక్షన్ సి స్టార్ ఎల్ థీటా డాష్ అన్నది వచ్చింది. అంటే 2-3 ఈక్వేషన్స్ని కలిపి ఒకే ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. ఎప్పుడు లెస్ దాన్ వాల్యూ ఉండకూడదు. ప్రాబిలిటీకి ఏ వాల్యూ ఉండాలి? గ్రేటర్ దాన్ వాల్యూ ఉండాలి. కాబట్టి ఇది మైనస్ ఇది చేస్తే ఈ విధంగా వచ్చింది స్టేట్మెంట్. ఇది ఎలా ఎక్కడి నుంచి రాసాం? ఫ్రమ్ ఈక్వేషన్ 1 వి అప్టైన్ అని చెప్పి రాసుకున్నాం. ఈ సి ఇంటర్సెక్షన్ ఏ స్టార్ ఏంటంటే ఇంటిగ్రల్ సి ఎల్ థీటా డబుల్ డాష్ 1 ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? ఇది ఉంటే అప్పుడు మనం ఏం రాసుకుంటాం? ఇంటిగ్రల్ సి ఎల్ థీటా డాష్ డబుల్ డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఏ ఎల్ థీటా డబుల్ డాష్ అని రాసుకున్న తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇది మిగులుతుంది. ఇంటిగ్రల్ ఏ ఇంటర్సెక్షన్ సి స్టార్ ఎల్ థీటా డాష్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి ఎల్ థీటా డాష్ మైనస్ ఎల్ థీటా డబుల్ డాష్. మనం ఈ రిజల్ట్ని 4 ఈక్వేషన్లు సబ్స్టిట్యూట్ చేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, ద థియరం అనేది ప్రూవ్ అయిందండి. దీన్నే నీమెన్ పియర్సన్ లెమ్మా అని అంటామండి. ఓకే, మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. ఏం చేసామంటే ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాం. స్టేట్మెంట్ ఏంటి? లైక్లీహుడ్ ఫంక్షన్ తీసుకున్నాం. పారామీటర్ స్పేస్ తీసుకుంటే థీటాకి ఎన్ని వాల్యూస్ ఉంటాయన్నాం? థీటా డాష్ థీటా డబుల్ డాష్ ఉంటుందన్నాం. 40% ఏం తీసుకున్నాం? థీటా అన్నది ఏమవ్వాలి?
థీటాను థీటా డాష్ అవ్వాలని తీసుకున్నాం 4 హైపోథసిస్. నీమెన్ అన్న ఆయన ఏం చెప్పాడంటే లైక్లీహుడ్ ఫంక్షన్స్ కంపేర్ చేసేటప్పుడు ఎల్ థీటా డాష్ బై ఎల్ థీటా డబుల్ డాష్ ఒకటి లెస్ దాన్ ఈక్వల్ టు కే అవ్వాలన్నాడు, ఇంకోటి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అన్నాడు. లేదంటే ప్రాబబ్లీ అప్లై చేసినప్పుడు బెస్ట్ క్రిటికల్ రీజియన్ అన్నది ఆల్ఫా దగ్గర బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఉంటుందని మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ అన్నది డ్రా చేస్తాం. నెక్స్ట్ సిఈఏ అన్న 2 సెట్లని మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కింద ఉంటే దాన్ని 2 సెట్లని ఈ విధంగా రాసుకుని 2-3 ఈక్వేషన్స్ నుంచి ఒక ఈక్వేషన్ రాసి మనం ప్రూవ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇదండి నీమెన్ పియర్సన్ లెమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.